హలో గాయస్, మార్నింగ్ లేస్తానే టీతో స్టార్ట్ చేసి టీ విత్ బిస్కెట్ ఏమో బిస్కెట్ అయితే అదుకొని తినేసాను. మళ్ళీ బ్రేక్ఫాస్ట్లోకి పూరీలోకి శనగ ఏదో శనగలో ఏదో అంటారు వేసుకొని బాగా లాగిచ్చేసాను. సూపర్ టేస్ట్, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ పూరీలు అయితే చాలా మందంగా ఉన్నాయి, మన సైడ్ అయితే పతలా ఉంటాయి. మళ్ళీ 11కి అట్లా బొరుగులు మిక్చర్ కనిపించింటే బొరుగులు వేసేసా. మళ్ళీ ఆఫ్టర్నూన్ రైస్, మా రూమ్లో రైస్ పెట్టున్నారు, దాంతోపాటు శనగల కూర తీసుకొని వేసేసాము. అది కూడా సూపర్గా ఉండింది. ఫుల్గా తినేసి మళ్ళీ ఈవినింగ్ అట్లా వెళ్తూ ఉంటే బజ్జీ పకోడా తినాలనిపించింది. కొంచెం కారంగా స్పైసీగా ఉండాలి, చాలా రోజులు అయింది. మా ఫ్రెండ్ ఎగ్ రైస్ తిన్నాడు. మళ్ళీ నేను దాంట్లో కారంలో అద్దుకొని తింటా ఉంటే అబ్బా, రాయలసీమ గుర్తుకొచ్చింది ఫ్రెండ్, చాలా రోజులు అయిపోయింది. మళ్ళీ అలాగే గోబీ రైస్ ఒకటి నైట్, డబుల్ ఎగ్ గోబీ రైస్ తిన్నాను. నేనైతే డబుల్ ఎగ్ వేసుకొని గోబీ తింటా ఉంటే సూపర్గా ఉంది. ఫ్రైడ్ రైస్ మాత్రం సూపర్గా ఇచ్చాడనమాట. సాస్ అయితే నాకు ఇలా వేసుకోవడం చాలా ఇష్టము. సాస్తో బాగా